నిజామాబాద్ ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నిన్న అక్టోబర్ 25వ తారీఖు నుంచి తెలంగాణ జాగృతి జనం బాట అనేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకొని మొట్టమొదటగా నిజామాబాద్ జిల్లాకు వచ్చినాం. మరి నిజామాబాద్ జిల్లాకు రావడంతోనే పెద్ద ఎత్తున డిచ్పల్లి ఇందల్వాయి టోల్గేట్ దగ్గర నుంచి మొదలు పెడితే మన పెద్ద ఎత్తున యువమిత్రులు బైకులతోని ర్యాలీలతోని ఆడబిడ్డలు బతుకమ్మలతోని అట్లానే చాలామంది తరలి వచ్చి మరి అండగా నిలబడతామని చెప్పి మాట్లాడినటువంటి విధానం, స్వాగతం పలికినటువంటి విధానం నిజామాబాద్ బిడ్డలందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి వాళ్ళ నిన్న జనం బాట కార్యక్రమం ప్రారంభిస్తే రావడమే నిజామాబాద్ పట్టణంలో మా ఆత్మీయంగా మా కార్యకర్తల నాయకుల్ని పలకరించుకున్న తర్వాత ఎంచా అనే గ్రామంలో బోధనలో మరి ముంపు గురైనటువంటి గ్రామాలను ఆ పొలాలను పరిశీలించడానికి వెళ్ళడం జరిగింది. చాలా దారుణమైన పరిస్థితి ఉంది. జిల్లాలో ఉండేటటువంటి అన్ని పార్టీల నాయకులకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఇది రాజకీయాలకు సమయం కాదు. వరద వచ్చి 5,000 ఎకరాల్లో పంట నష్టం జరిగితే కలెక్టర్ గారు బాధ్యత తీసుకుంటలేరు, సుదర్శన్ రెడ్డి గారు బాధ్యత తీసుకుంటలేరు. అక్కడ ఉండే రైతులంతా కూడా తుమ్మల నాగేశ్వరరావు గారిది తప్పు అని కొంతమంది అంటున్నారు, ప్రశాంత్ రెడ్డి గారిది తప్పు అని కొంతమంది అంటున్నారు. ఎవరు తప్పు ఎవరు ఒప్పు అన్నది పక్కకు పెడితే ఎకరానికి గోదావరి పరివాహక ప్రాంతాల్లో భూములు మునిగిపోయినటువంటి రైతులకు, పంట నష్టం జరిగినటువంటి రైతులకు ఎకరానికి 50,000 రూపాయలు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దాదాపుగా 70,000 ఎకరాల్లో మక్క రైతులు నిలువు దోపిడికి గురైనటువంటి సందర్భాన్ని కూడా ఈ పర్యటనలో నేను గమనించడం జరిగింది. ప్రధానంగా కనీస మద్దతు ధర కొంటమని చెప్పి ఈ ప్రభుత్వం చెప్పింది. కనీస మద్దతు ధర కొనడంతో పాటు 400 రూపాయలు బోనస్ ఇస్తామని కూడా చెప్పింది. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. 80% మంది దళారులకు మక్కలు అమ్ముకున్న తర్వాత దాదాపు 1,700 రూపాయలకి అమ్మేసుకున్నారు రైతులు. ఆ తర్వాత వారం కింద నుంచి కొనుగోలు కేంద్రాలు పెడతామని హడావుడి చేస్తున్నారు. అవి కూడా ఎక్కడ ఫుల్లీ ఫంక్షనల్ లేవు. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, మీ అలసత్వం వల్ల, మీరు ఆలస్యం చేయడం వల్ల, మీ పట్టిలేనితనం వల్ల ఒక్కొక్క మక్క రైతుకు 700 రూపాయల నష్టం జరిగింది పర్ క్వింటాల్. తక్షణమే మక్క రైతులకు బోనస్ చెల్లించాలని, మక్క కొనుగోలు కేంద్రాలని ప్రారంభించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. సేమ్ ఇదే విషయం వరి రైతులకు కూడా జరిగింది. మొత్తం దళారులు కొనేసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం మేల్కోకపోవడం చాలా దారుణం. చాలా చోట్ల తడిసి ముద్దయిపోయింది ధాన్యం, మొలకలెత్తుతున్నది, బూజు పడుతున్నది. దయచేసి తడిసిన ధాన్యాన్ని కూడా చివరి గింజ కంట కడత లేకుండా కొనాలని కూడా ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే మరి పోయిన యాసంగిలో కొన్న వడ్లకు కూడా ఇప్పటి వరకు బోనస్ ఇవ్వనటువంటి పరిస్థితి. మధ్యలో ఒక సీజన్లో ఎగ్గొట్టినరు బోనస్. సో ఇప్పుడు ఎవరైతే సన్న రకాలు పండించిరో వాళ్లకు బోనస్ ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. వాస్తవానికైతే కాంగ్రెస్ వాళ్ళు ఏ రకం పండించినా బోనస్ ఇస్తామన్నారు ఎన్నికల ముందు. తర్వాత మాట మార్చి సన్న రకం అంటున్నారు. కాబట్టి కనీసం సన్న రకానికైనా ఇమీడియట్గా బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే బీడీ కార్మికులకు సంబంధించి మీరు చూస్తున్నారు, ఒక్కొక్క కంపెనీ ఆడబిడ్డలకు ఇవ్వాల్సినటువంటి జీతంలో డబ్బుల్లో దాదాపు 10 రూపాయలు కోసేస్తున్నటువంటి పరిస్థితి. నిన్న మొన్న ఒక కంపెనీ మీద మన వాళ్ళందరూ పెద్ద ఎత్తున ధర్నా చేసిండ్రు. కానీ అది ఒక్క కంపెనీ కాదు, ప్రతి కంపెనీలో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. అంతకుముందు వస్తున్నటువంటి పెన్షన్తోనే కొంత బతుకుతున్నారు తప్పితే ఒక్క 20 రోజులకు ఎక్కువ బీడీలో పనిచేసే పరిస్థితి లేదు. సో దానికి సంబంధించి మరి తక్షణమే ఈ జిల్లాలో ఉన్నటువంటి, మన నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా కలిసి కొట్లాడాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇక మనకు బీజేపీ ఎంపీ ఉన్నాడు, ఆయన ఉన్నా లేనట్టే లెక్క. అంతకుముందేమో బాగా మాట్లాడేది, మాధవ్ నగర్ బ్రిడ్జ్ ఎందుకైతే లేదు అని తెల్లారులేస్తే అదే మాట్లాడేది. ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి పోయింది. ఈ 2 ఏళ్లలో మళ్ళీ అరవింద్ గారే ఎన్నిక కాబడ్డారు. మరి ఇంతవరకు మాధవ్ నగర్ బ్రిడ్జ్ అట్లనే ఉన్నది, ఎక్కడ వేసిన గొంగడ అక్కల్లాగా. మరి అప్పుడు అనేటోడు అరవింద్ గారు ఇక్కడ కే ట్యాక్స్ నడుస్తుందని. నేను ఇవాళ అడుగుతున్నా,
ఇప్పుడు ఏం ట్యాక్స్ నడుస్తుంది అరవింద్ గారు? మీ ట్యాక్స్ నడుస్తుందా? ఎందుకోసం ఇంకా మాధవ్ నగర్ బ్రిడ్జ్ పనిచేస్తలేదన్న విషయం మీరు చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా. మీకు చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ మీరు ఇమీడియట్గా మాధవ్ నగర్ బ్రిడ్జ్ కోసం ధర్నా చేస్తారా? రేవంత్ రెడ్డి ఇంటి ముంగడ కూర్చుంటారా? మోడీ గారి ఇంటి ముంగడ కూర్చుంటారా? వెంటనే అవి తీసుకొచ్చి బ్రిడ్జ్ కంప్లీట్ చేయాలని డిమాండ్ చేస్తున్నా. ఇక రెండో విషయం, బీసీల బిల్లు ఏదైతే పెండింగ్ ఉందో ఫస్ట్ అరవింద్ గారు రాజీనామాతో శ్రీకారం చుట్టండి. మీరు బీసీలకు మంచి ఆరాధ్య దైవంగా మిగిలిపోతారు. మీరు రాజీనామా చేసి మీ మొత్తం 8 మంది ఎంపీలతోని రాజీనామా చేయించాలని చెప్పి నేను అరవింద్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా. మీరు రాజీనామా చేస్తే బీసీ బిల్లు ఖచ్చితంగా నడుచుకుంటూ వస్తుంది. ఇవాళ మోడీ గారిది అక్కడ మైనారిటీ గవర్నమెంట్ నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారి మీద అట్లనే నితీష్ కుమార్ గారి మీద ఆధారపడి ఉన్నటువంటి గవర్నమెంట్. కాబట్టి బీసీలకు న్యాయం జరగాలంటే 42% రిజర్వేషన్ రావాలంటే బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలని నేను మళ్ళొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఇంకొక బీజేపీ ఎంపీ నేను జనం బాట పడుతున్నా అని తెలిసి నిన్న నా మీద నా కుటుంబం మీద ఏదో విమర్శలు చేసినట్టు తెలిసింది. రేపో ఎల్లుండో వాళ్ళవి కూడా చాలా వివరాలు ఉన్నాయి, అవన్నీ కూడా బయట పెడతాం. మీరు చేసిన అవినీతి ఏంది, ఏం జరిగింది, వివరాలు లెక్కలు పత్రాలతో సహా ఎవరైతే ఎంపీ గారు నా మీద నా కుటుంబం మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉన్నారో వారి వివరాలన్నీ కూడా పత్రికాముఖంగా బయట పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి వాళ్ళ అసలు జాగృతి జనం బాట అనే కార్యక్రమం ఎందుకు చేపట్టాల్సి వచ్చింది అనేటటువంటి అంశం గురించి మీకు ఒక 2 నిమిషాలు చెప్పాలి. మనం చూసినాం ప్రపంచవ్యాప్తంగా అనేక ఉద్యమాలు జరిగినాయి, కానీ విజయవంతమై విజయాన్ని గమ్యాన్ని ముద్దాడిన ఉద్యమాలు కొన్నే ఉన్నాయి. అట్లా గమ్యాన్ని ముద్దాడిన ఉద్యమాల్లో ఫ్రెంచ్ విప్లవాన్ని మనం చెప్పుకోవచ్చు. స్వేచ్ఛ, స్వాతంత్రం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటటువంటి నినాదంతో ఆనాడు ఫ్రెంచ్ ఉద్యమం సాగింది. తర్వాత తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలు అనేటటువంటి నినాదంతో సాగింది, గమ్యాన్ని ముద్దాడింది. ఇప్పుడు తెలంగాణ జాగృతి అవకాశం, అధికారం, ఆత్మగౌరవం అనే నినాదంతో సామాజిక తెలంగాణ సాధనకు ముందుకెళ్తా ఉన్నాం. అవకాశం, అధికారం, ఆత్మగౌరవం అంటే వచ్చేటటువంటి అన్ని అవకాశాల్లో అందరికీ వాటా ఉండాలి, అధికారంలో అందరికీ వాటా రావాలి, ఆత్మగౌరవంతో కూడినటువంటి అభివృద్ధి జరగాలి అనేటటువంటి నినాదంతో ముందుకెళ్తా ఉన్నాం. అంటే ఇది ఎక్కడో ఏదో అర్థం కాని కాన్సెప్ట్ ఏం కాదు. ఇవాళ విద్య ఉంది, నిజంగా అందరికీ అందుబాటులో ఉందా? ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. ప్రభుత్వము ఫీజు రియంబర్స్మెంట్ పే చేయకపోతే అత్యధికంగా నష్టపోతున్న వర్గాలు ఎవరు? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తారు కానీ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరు. అడగంగా అసెంబ్లీలో కూడా చెప్పారు, మేము ప్రతి నెల ఇస్తాం. ఆఖరికి బడ్జెట్ స్కూల్ మేము బంద్ చేస్తామని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ కూడా ఇంకా ఫీజు పే చేయనటువంటి పరిస్థితి. దీనివల్ల నష్టం అన్నిటికన్నా ఎక్కువ బడుగు బలహీన వర్గాలకు జరుగుతుంది, ముఖ్యంగా మా ఆడబిడ్డలకు జరుగుతుంది. ఖచ్చితంగా స్కూల్లో ఫీజు అడిగితే మగపిల్లలకు ఫీజు కడతారు, ఆడపిల్లలకు ఫీజు కట్టకుండా ఇంట్లో కూర్చోబెట్టే పరిస్థితి ఉంటుంది. నేను రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, తెలంగాణ భవిష్యత్తు తరాలకు, ఆడబిడ్డలకు, చిన్నపిల్లలకు మీరు అన్యాయం చేస్తున్నారు. ఫీ రియంబర్స్మెంట్ బంద్ పెట్టి ఖచ్చితంగా ఫీ రియంబర్స్మెంట్ ఇమీడియట్గా మీరు పే చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నా. అట్లానే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ లక్షలాది మంది పిల్లలు దాని మీద ఆధారపడి ఉంటారు. అది కనీసం దాని మీద మీకు ఆలోచన కూడా పోతలేదు. దాని మీద కూడా సీరియస్గా ఆలోచన చేయవలసింది నేను కోరుతా ఉన్నా. అంటే అందరికీ సమాన అవకాశాలు అంటే ప్రభుత్వమే విద్యను ఈ విధంగా మరి అణచివేస్తుంటే సమానమైన అవకాశాలు ఏడికేలు వస్తాయి. అందుకే సామాజిక తెలంగాణ రావాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా సమానమైనటువంటి అధికారం. ఇవాళ మీరు ఆలోచన చేయండి, అధికారం, పొలిటికల్ అధికారంలో భాగస్వామ్యం ఉన్న కులాలు ఎన్ని ఉన్నాయి, ఉన్నటువంటి యువకులు ఎంతమంది ఉన్నారు, ఉన్నటువంటి మహిళలు ఎంతమంది ఉన్నారు. ఎక్కడ చూసినా మహిళలు 5% అబవ్ లేరు. ఒక లోకల్ బాడీస్లో అంతకుముందు వచ్చినటువంటి రిజర్వేషన్ వల్ల 50% వచ్చిరు తప్పితే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, చైర్మన్లుగా, ముఖ్యమైనటువంటి కీలక నిర్ణయాలు తీసుకునే దగ్గర మహిళలకు భాగస్వామ్యం లేదు. కీలక నిర్ణయాలు తీసుకునే దగ్గర యువకులకు భాగస్వామ్యం లేదు. కీలక నిర్ణయాలు తీసుకునే దగ్గర బీసీలకు భాగస్వామ్యం లేదు, ఎస్సీలకు భాగస్వామ్యం లేదు. ఎస్, రిజర్వేషన్ ఉంది కాబట్టి ఇస్తున్నాం ఎస్సీలకు, ఎస్టీలకు అంటారు. కానీ ఎక్కడ అవకాశం వచ్చింది? ఎక్కడ మంచి కీలకమైన మంత్రి పదవి ఇచ్చింది? మైనారిటీల గురించి మాట్లాడి ఇవాళ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. 2 ఏళ్ళు అవుతుంది. సిగ్గుతో తలదించుకోవాలి కాంగ్రెస్ పార్టీ. మైనారిటీ మినిస్టర్ లేనటువంటి మొట్టమొదటి ప్రభుత్వం ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో. ఎస్టీ లంబాడా లేనటువంటి
మొట్టమొదటి మంత్రివర్గంలో లేనటువంటి మొట్టమొదటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఇందుకోసమే సామాజిక తెలంగాణ రావాలంటున్నాం. అందరికీ అధికారంలో భాగస్వామ్యం రావాలంటే हमारे माइनॉरिटी भाइयों को भी मिलना, एसटीज़ को भी मिलना, एससीज़ को भी मिलना, खवातीनों को भी मिलना, हमारे युवाओं को भी मिलना, सबके लिए सामाजिक तेलंगाना चाहिए. ఇదేదో నినాదం చెప్తలేను నేను, మనకు తెలంగాణ భౌగోళికంగా వచ్చిన తర్వాత ఏం జరగాలి అని ఆలోచన కోసం చెప్తా ఉన్నాం. ఆత్మగౌరవంతో కూడినటువంటి అభివృద్ధి. ఎందుకోసం ఆత్మగౌరవంతో కూడినటువంటి అభివృద్ధి అంటున్నాం? తెలంగాణ వాళ్ళం ముందు నుండి ఒకటే మాట్లాడినాం, ఆకలితోనైనా ఉంటాం కానీ అవమానాన్ని సహించం. అందుకోసమే ప్రత్యేక రాష్ట్రం కావాలని కొట్లాడినాం. మళ్ళీ వాళ్ళు ఎక్కడుంది ఆత్మగౌరవం? గౌరవం లభిస్తుందా? అందరికీ దొరుకుతుందా? అంటే అవకాశం వస్తేనే అధికారం వస్తుంది, అధికారం వస్తేనే గౌరవం వస్తుంది. అందుకే సామాజిక తెలంగాణ అంటే అవకాశం, అధికారం, ఆత్మగౌరవం అనే నినాదంతో ముందుకెళ్దాం అంటున్నా. ఓన్లీ ఒక బీసీల కోసం మాట్లాడతలేను నేను, ఓన్లీ ఒక ఎస్సీల కోసం మాట్లాడతలేను, ఓన్లీ ఒక ఎస్టీల కోసం మాట్లాడతలేను. మహిళలు, యువకులు అందరూ ముందుకు రావాలనేటటువంటి కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా తెలంగాణ జాగృతి జనం బాటలో ఈ అంశాలన్నీ టేకప్ చేస్తాం. రిజర్వేషన్ల గురించి మాట్లాడతాం, విద్యా అవకాశాల గురించి మాట్లాడతాం, ఉపాధి అవకాశాల గురించి మాట్లాడతాం. నిన్న గ్రూప్ 1 పిల్లల కోసం కొట్లాడినాం. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు కూడా ఉత్తరం రాసినాం. ఆ ఉత్తరాన్ని వారు సుమోటో కేసుగా టేకప్ చేయకపోతే రిట్ పెటిషన్ కూడా వేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగిందో అందులో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని తుంగలోకి దొక్కి 8 మంది ప్రాంతేతరులను తీసుకొచ్చి ఉద్యోగాలు ఇచ్చిండ్రో దాన్ని ఆపి తీరుతాం. ఎందుకంటే ఆ 8 మంది ఇంకా 30 ఏండ్లు మన తెలంగాణలో చక్రం తిప్పేటటువంటి అవకాశం ఉంటుంది. గ్రూప్ 1 అంటే పెద్ద పోస్ట్, నిర్ణయాలు తీసుకునే పోస్ట్, ఇంపాక్ట్ఫుల్ పోస్ట్. కాబట్టి వీటి మీద తప్పకుండా పోరాటం చేస్తాం. యువతకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ప్రశ్నిస్తాం. ఇవాళ మన నిజామాబాద్లో ప్రారంభమైంది. ఒక్కొక్క జిల్లా మొత్తం 33 జిల్లాలు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి చోట 2 రోజులు ఉంటాం. వెళ్ళిన ప్రతి చోట కూడా సాంస్కృతిక కళాకారులందరినీ కూడా కలుస్తున్నాం. వారందరూ కూడా పెన్షన్ కోరుకుంటూ ఉన్నారు, వారిని కూడా కలుస్తాం. తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు, వారు గుర్తింపు కోరుకుంటున్నారు. ఇంతకుముందు కూడా నిజామాబాద్, కామారెడ్డి మొత్తం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అంతా కూడా వచ్చి కలిసి వెళ్ళడం జరిగింది. అట్లానే అమరవీరుల కుటుంబాలు ఉంటే కుటుంబానికి ₹1 కోటి ఇచ్చేంత వరకు కూడా పోరాటం చేస్తాం. ఉద్యమకారుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ 250 గజాలు కావచ్చు, పెన్షన్ కావచ్చు, అవి ఇచ్చేంత వరకు కూడా పోరాటం చేస్తాం. 1969లో అమరులైనటువంటి వారి కోసం కూడా పోరాటం చేస్తాం. మన దగ్గర ఉన్నటువంటి పాలమూరు శంకరయ్య గారి దగ్గర కూడా ఇప్పుడు వెళ్తూ ఉన్నాం. వారి విగ్రహాన్ని కూడా పూలమాల వేసి వారిని కూడా గౌరవించుకుంటాం. ఇట్లా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ప్రతి జిల్లాలో అనేక కార్యక్రమాలు చేపడతాం. ముందుగా మన నిజామాబాద్ జిల్లా మన జిల్లా కాబట్టి కొంచెం ఎక్కువసేపు మీకు వివరించి చెప్తున్నా, క్షమించాలి, మీరు ఆలస్యం అవుతుంది. బట్ అల్టిమేట్ గోల్ ఏంటంటే తెచ్చుకున్న తెలంగాణ అందరి తెలంగాణ కావాలి, కొందరు తెలంగాణ కావద్దనేటటువంటి ప్రయత్నంలో మీ నిజామాబాద్ బిడ్డగా, మీ ఇందూరు బిడ్డగా ఇక్కడ నుండి బయలుదేరి వెళ్తూ ఉన్నాం. మీ అందరి శుభాశీస్సులు ఉండాలని, ముఖ్యంగా మా మీడియా మిత్రుల యొక్క సహకారం, శుభాశీస్సులు ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.